వాట్సాప్ గ్యాస్ మనమైతే కోల్కతా వచ్చేసాం కదా. కోల్కతా వచ్చిన తర్వాత ఎక్కడైతే ఉన్నాం చూడండి, కింద అయితే మొత్తం పట్టాలు అయితే ఉన్నాయి. లేదు మా దేవుడా, బాగుంది. సినిమాలో చూసినట్టుంది మొత్తం. ఇద్దరి జానా మనోడైతే ప్లాన్ చేసిండు. टू व्हीलर मोड है ना. आगे शॉर्टकट मारा है क्या? शॉर्टकट 1.4. हाँ उधर से ही है जिधर से निकले थे उधर. हाँ इधर ही है शॉर्टकट. इधर से सीधा जाना है. వెస్ట్ బెంగాల్లో మనోడిని కలిసినాం కదా. మనోడు ఏదో ప్లాన్ చేసిండు డే 1లో అయితే. ఇట్లుంటుంది మనకి డే 1లో అయితే. మనోడు ఏదో సీక్రెట్గా ప్లాన్ అయితే చేసిండు. ఇప్పుడైతే ఇట్లా తీసుకెళ్తున్నాడు మ్యాప్ పెట్టించినాడు. బా ఇక ట్రాఫిక్ చూడండి, చిన్నగా ఉంది, క్రౌడెడ్ ఫుల్గా. అని కొడతాడు పక్కన నుంచి, చిరాకు కూర్చోడు. ఇది సామి ఇది కదా పీస్ఫుల్గా. జనాలు కూడా చూడండి ఎట్లా సైడ్కి ఎత్తున్నారు. వామ్మో ఇంత జనం చూడండి. ట్రాఫిక్ అయిపోయింది, ఇక్కడ అయిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకుందాం సైలెంట్గా. మనం పార్కింగ్ అయితే అక్కడ చేసినాము. ఫైనల్గా మన టెంపుల్కి అయితే వచ్చేసాం, బిర్లా మందిర్. ఇది అయితే ఇప్పుడు ఫస్ట్ మనం విజిట్ అవుతుంది. అయితే బాగుంది బయట నుంచి అయితే. చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం. మన దర్శనం అయితే అయిపోయింది. ఇక మన బండి దగ్గరికి అయితే వచ్చినాము. మనోడు ఎక్కడికి వెళ్దామన్నాడు మళ్ళీ. ఇప్పుడు చలో వెళ్ళిపోదాం. మనమైతే అక్కడ పార్కింగ్ అయితే చేసాం కదా. పార్కింగ్కి అయితే అమౌంట్ తీసుకున్నాం 20 రూపాయలు అంట. ఎవరన్నా వస్తే పార్కింగ్ చేసుకుంటే 20 రూపాయలు. ఓకేనా, పెట్టుకోండి, మర్చిపోకండి. ఇక్కడైతే ఒక ఎగ్ టోస్ట్ తినేసి మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోయినాం లోపలికి. ఇది ఏంటో చెప్పేస్తా. ఇగో మనోడైతే దీనికైతే ఎందుకు తీసుకొచ్చిండంటే, ఇక్కడ పిట్టలు బొడ్డలు ఉంటారంట. సొంగ అయితే కాల్చుకుంటుండే మనోడైతే. అటు ఇటు చూడండి, కామం గారిపోతుంది. ఇక్కడ వ్యూ అయితే చూడండి, మామూలుగా అయితే లేదు. ప్రశాంతంగా అందరు వచ్చి మంచిగా కూర్చున్నారు. బాగుంది. ఇక్కడ మంచిగా ఏదో ఇటు వేరే దేశం వెళ్ళి మనం ఉంటున్నాం. ఇక్కడ ముంగడ కనిపిస్తుంది కదా, అది అయితే మధ్యలో అవుతుంది. మంచిగా ఒక చిన్న ఐలాండ్ లాగా. అక్కడైతే పక్షులు అన్నీ వచ్చి వాళ్తున్నాయి. మొత్తం చూడండి, మొత్తం అమ్మాయిలు ఉంటేనే ఇక ఈ దీనిలోకి లేక్ దగ్గరికి అయితే రావడానికి ఉంది. మనోడైతే ఫీల్ అయిపోతున్నాడు సోలో కాబట్టి. మనోడు ఇక్కడ లవర్సే కాదు, ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చి అందరూ సాయంత్రం టైంలో ఇట్లా మాటలు చెప్పుకుంటా మంచిగా టైం స్పెండ్ చేస్తారు ఇక్కడికి వచ్చి. इधर देखो लोग, इधर पप्पा की परी भी निकाल रहे कॉल में. ये देख भाई देख रहे, सब लड़कियों को देख रहे इधर. దగ్గర 2-3 కిలోమీటర్లు అయితే అటు ఇటు తిప్పేసిండు మనోడు అటు ఇటు తీసుకొచ్చి ఈడైతే కూర్చోబెట్టిండు ఫైనల్గా. ఇటు మనోడైతే పిల్లల్ని చూస్తుండు చూడండి, ఎట్లా చూస్తుండ మనోడు. పిల్లల్ని మొత్తం వెతుకుతుండు అనుకోండి, ఇక వేటాడుతుండు మనోడు. ఇక్కడ జాబ్ కూడా వచ్చేసింది మనోడికి. మనమైతే లోపల లేక్ అనేది వ్యూ అనేది బాగుంది కదా, చూసేసినాము మొత్తం. మనోడైతే ఇక పిట్టల్ని చూసుకుంటే ఆగట్లేదు. మనోడు తగ్గేదే లేదు అంటుండే. 1 మంత్లో నేను చేసుకోవాల్సిందే అంటుండు. చేసుకుని నేను పడాల్సిందే లైఫ్ లాంగ్ అని చెప్పేసి అంటుండు మనోడైతే. మరి చూద్దాం, మరి ఇంకా ముంగటికి వెళ్ళిన తర్వాత మనోడు ఎటు తిప్పుతుండో తెలియదు. మళ్ళా ఇప్పుడు ఎటు వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికైతే. మా దేవుడా ట్రాఫిక్ చూడు. మనమైతే వచ్చేసినాము. మనోడైతే ప్రిన్స్ ఘాట్కి అయితే తీసుకొచ్చిండు చూడండి. ఈడ కూడా అమ్మాయిలు ఎతుకుదామని చెప్పేసి మనోడు
అమ్మో ఈరోజు కుట్రవన్నీ చూడ. ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసినాము. ఇదైతే ప్రిన్స్ ఘాట్ అంట. మనకైతే ఇదిగోండి ఇదే బ్రిడ్జ్ కింద అయితే ఉంది. మన ఈ బిల్డింగ్ గురించి అయితే ఇక్కడ ఉండేందండి. ఇక్కడ రాసింది ఏంటో చూడండి. కొంచెం అయితే ప్రిన్స్ ఘాట్ ఇది చూడండి ఎప్పుడుందో. ఆగస్ట్ 1799. అమ్మ బాబోయ్, ఇది ఎప్పుడుదో అండి. ఇప్పుడు మామూలుగా అయితే లేదు. చదవండి. మన ఘాట్ అయితే ఇక్కడ నుంచి కొద్దిగా దూరంలో ఉందంట. నేను మనోడైతే స్టార్ట్ అయితే అయిపోయినాము. బోటింగ్ కూడా ఉందండి. 50 రూపాయలు అంట ఇట్లా ఫోటో తీసుకోవడానికి. మొత్తం తినుబండారాలు చూడండి గాయస్. మొత్తం ఫుల్గా తినుబండారాలు అయితే ఉన్నాయి. వామ్మో ఓరు నాయనో, మొత్తం చెట్లు పెట్టేసిండు. మనల్ని రమ్మంటుండు. మనమైతే రాము. సీదా మనమైతే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం అనుకోండి. ఇక పక్కనే ట్రైన్. భలే ఉంది, బాగుంది ఎక్స్పీరియన్స్. అయితే కోల్కతా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇది. మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాము. అక్కడ అది మామూలుగా అయితే లేదు. వామ్మో ఆ ఘాట్ ఏంటో బాబా హైలైట్ ఉంది ఈ ఘాట్ అయితే. ఆ ఘాట్లో ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్నారు. ఎవరన్నా మీరు యంగ్స్టర్స్ కోల్కతా వస్తే మన వాళ్ళు అటు వెళ్ళండి. మామూలుగా ఉండదు. పీకులే. तेरा एक्सपीरियंस कैसा है? हाँ, मेरा गाड़ी के ऊपर एक्सपीरियंस कैसा है? गाड़ी के ऊपर हाँ गाड़ी के ऊपर एक्सपीरियंस मतलब बैठने में बहुत दिक्कत है और ड्राइवर के ऊपर मेरा विश्वास नहीं है। थोड़ा कम है। ड्राइवर के ऊपर विश्वास नहीं है, कम है. అమ్మ దేవుడా, మనోడు నా మీద నమ్మకం లేదంట. ఎందుకంటే మనం ఎక్కించుకొని అటు ఇటు గట్టిగా తిప్పుతున్నాము మనోడిని. ఆడుకుంటున్నాం మనోడిని అయితే ఇటు అటు ఇటు తిప్పేసి ఘోరంగా. అందుకని నమ్మకం అయితే లేదు దొరా అంటాడు మనోడు. డే 2 మొత్తం మనమైతే రెస్ట్ తీసుకున్నాం. మన క్లోత్స్ కూడా వాష్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు డే 3 వచ్చేసి మనమైతే వెళ్ళబోతుంది దక్షిణ కాళీ టెంపుల్కి. ఇక్కడి నుంచి మనం ఉండే దాని దగ్గర నుంచి అయితే కాళీ టెంపుల్ అయితే ఒక 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినాము కాళీ టెంపుల్కి అయితే. చలో వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత అయితే కనబడదాం అక్కడ. వెల్కమ్ టు హిమంత సేతు. వెళ్ళే దారిలో అయితే వస్తుంది గాయస్ బ్రిడ్జ్ అయితే. వెల్కమ్ టు నివేదిత బ్రిడ్జ్. వామ్మో ఎన్ని టోళ్ళు వస్తాయి, ఎన్ని బ్రిడ్జ్లు వస్తాయి. కోల్కతా బ్రిడ్జ్ ఫేమస్ ఎందుకు ఇప్పుడు అర్థమైంది నాకు. వామ్మో బ్రిడ్జ్లు దాటలేక దుఃఖ జరుగుతుంది. నాకు దక్షిణేశ్వర్ కాళీమాతకి టెంపుల్కి అయితే రావడానికి ఇక్కడ మెట్రో కూడా ఉందండి. మీకు మెట్రోలో కూడా అయితే రావచ్చు వచ్చేవాళ్ళు. మనం ఫైనల్గా దక్షిణేశ్వర్ కాళీమాత టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. చలో లోపలికైతే వెళ్ళిపోయాను. ఇక్కడ కోతుల్ని చూసి అయితే అందరూ షాక్ అయితే అయిపోతున్నారు. మామూలుగా అయితే లేదు. ఈ కోతి చూడండి ఆమె ఏం చేస్తుందో, కామెడీ అయితే చేస్తుంది ఆడ. మనం అయితే రాంగ్ టైమింగ్లో అయితే వచ్చాము. ఇక్కడ 3 o'clock అయితే ఓపెన్ అవుతుందంట. మళ్ళీ 12కి ఎప్పుడో క్లోజ్ అంట. నేను టైమింగ్ తెలుసుకుని అయితే మీకైతే చెప్పేస్తానులే. ఇక్కడ టైమింగ్స్ గాయస్ మార్నింగ్ 7 నుంచి 12 వరకు అంట. ఇంకా 12కి క్లోజ్ అయితే చేస్తారు. 12కి క్లోజ్ చేసి మళ్ళీ 3కి అయితే ఓపెన్ చేస్తారంట. 3కి ఓపెన్ చేసి మళ్ళీ 8 వరకు ఉంచుతారంట గాయస్. ఇవి టైమింగ్స్ అయితే. నేనైతే అనుకోకుండా వచ్చేసాను. మీరైతే చెప్పాను కదా వచ్చేసేయండి. ఈ టెంపుల్ అయితే చూసేద్దాం ఎట్లుందో. ఈ ఆలయం కోల్కతా దగ్గర హూగ్లీ నది తీరంలో ఉంది. 1855లో రాణి రస్మోయ్ గారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ అమ్మవారు భవతరిణి కాళీ రూపంలో దర్శనమిస్తారు. భవతరిణి అంటే భక్తులని కష్టాల నుంచి రక్షించే అమ్మవారు. ఈ ఆలయం రామకృష్ణ పరమహంస గారి వల్ల చాలా ప్రసిద్ధి చెందింది. ఫైనల్గా మనమైతే టెంపుల్ అయితే విజిట్ అయితే చేసాము. మామూలుగా లేదు. లోపల టెంపుల్ అయితే బాగుంది మంచిగా. చలో మనమైతే ఇప్పుడు
మన ఆశ్రమంకి అయితే से पूछेगा, बड़ा वाला से पूछेगा, पहाड़ी वाला से पूछेगा, ढेरापुरी से पूछेगा, वो लोग से मालूम। वो लोग पढ़ा लिखा, हम लोग जाइए पढ़े लौड़ा 10 रुपया 20 रुपया भाड़ा खटने वाला, हम लोग कहाँ से मतलब जाने का? रास्ता भी नहीं पता है आप लोग को? कुछ नहीं पता। बोला ये ना, क्यों चला रहे कुछ फिर? नहीं, ये क्यों चला रहे? तुम जहाँ जिंदा है वहाँ ले जाता, हाँ हाँ, तुमको जहाँ जाना है वहाँ ले जाता, बस यही बात है। ऐसा है तो आपको किसी नहीं देखता है, कोई कानून का बच्चा को हम पता नहीं देता, इसीलिए हम किसी के पास जाता भी नहीं, जाता भी नहीं। कोई गांडू के पास नहीं जाता, अपना सामान अपना ध्यान, हाँ, हाँ। मन करेगा जाएगा, नहीं करेगा नहीं जाएगा। कोई रंडी का नौकरी नहीं करता ना, किसी का माँ का दे दे तो कोई बोलेगा, तो माँ का चुप देगा, किसी का नौकरी नहीं करना, तेरा माँ का बुझ जाने होगा, मारेगा तेरा भाग तेरा माँ, मेरा चीज नहीं जाएगा तो क्या कर लेगा, बस सपा बस हमारा मन नहीं जाएगा, क्या उखाड़ लेगा, जो कहता चुप उठा के ले जाएगा, ले जा। ఫైనల్గా మన ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసాము. మనమైతే ఈ వీడియో కంప్లీట్ చేద్దాం అనుకుంటే బయట చూస్తే ఇక్కడ కరాటీనో సంథింగ్ ఏదో చేస్తున్నారు గైస్, మామూలుగా అయితే లేదు. పిల్లలందరూ వచ్చారు ఇక్కడికి. ఇక్కడ కరాటీ అయితే నేర్పిస్తారంట గైస్, ఒక 1 వీక్ ఒకసారి అయితే నేర్పిస్తారంట. ఒక 300 అట్లా తీసుకుంటారంట వీళ్ళైతే. గైస్ ఈ వీడియో ఇక్కడ నేను చేద్దాం, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టే